బ్యూటిఫుల్. అక్కడ ఒక దేవాలయం కూడా ఉంది, అది కూడా వెళ్ళాలా, ట్రెక్ చేయాలా ఏంటని ఆలోచిస్తున్నాను. టైం ఉంటే ట్రెక్ చేస్తాను, లేకపోతే మరి 1-2 డేస్ సరిపోతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉదయపూర్ అండి. చక్కగా వైట్ డెజర్ట్ నుండి నేను బూజ్కి రావడానికి నాకు సుమారు 3 గంటలు పట్టింది. 3 గంటల తర్వాత మళ్ళీ బూజ్ దగ్గర నుండి మళ్ళీ నేను ఉదయపూర్కి అయితే వచ్చాను. మనకి సుమారు 12 hours అయితే జర్నీ పడిందండి. నాకు కాస్ట్ అనేది మరి నాన్ ఏసీ లేవు కాబట్టి చక్కగా 1500 అయింది. సో ఇప్పుడే దిగాను. మనకి సుమారు మార్నింగ్ 8 o'clock అయితే దిగాను. బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. ఇంకా బైక్ అయితే రెంట్ తీసుకొని తమాషా ఉదయపూర్ అన్నారు, ఇక్కడికైతే వచ్చాను, ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో కాసేపు పరిశోధన చేసి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది డిసైడ్ చేసి అలా సైట్ సీయింగ్ అయితే ఈరోజు వెళ్తాను. మనకి బైక్ రెంటల్స్ కూడా పొద్దున్న 8 AM నుండి సాయంత్రం 8 PM వరకు మనకి తీసుకోవాలండి. మనకి 350 ఛార్జ్ చేశారు. సో ఇదంతా వ్యూ. సో తెల్లడారి ఎంత అందంగా ఉందో, ఉదయపూర్ విజువల్ కూడా అంతే అందంగా ఉంది. బ్యూటిఫుల్. అక్కడ ఒక దేవాలయం కూడా ఉంది, అది కూడా వెళ్ళాలా, ట్రెక్ చేయాలా ఏంటని ఆలోచిస్తున్నాను. టైం ఉంటే ట్రెక్ చేస్తాను, లేకపోతే మరి 1-2 డేస్ సరిపోతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. సో ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే సిటీ ప్యాలెస్ ఒకటి, ఏకలింగజటి టెంపుల్ ఒకటి ఉంది, అదైతే ఖచ్చితంగా విజిట్ అయితే చేస్తాను. సో వ్యూ అయితే మాత్రం స్టన్నింగ్ అండి. సో రాత్రి మనం బూజు నుండి డైరెక్ట్గా వచ్చానండి ఉదయపూర్. బైక్ రెంట్లు అయితే తీసుకొని మరి హాస్టల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఛార్జ్ అనేది ఎక్కువ చేస్తున్నారు మనకి రూమ్స్ అయితే. సో ఇది బైక్ అయితే తీసుకున్నాను, 350 per day అంట. సో ఇతని పేరు సాగర్. సో కపిల్తో మాట్లాడాను, 350 per day అన్నాడు. సో ఇదే మన బండి ప్రస్తుతానికి. వీడియో తీసుకోకపోతే మళ్ళీ అదో ప్రాబ్లం, మళ్ళీ ఏమైనా అయితే మన మీద వేస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్ళిన వీడియో అనేది తీసుకుంటాను నేను. సో ఇదిగోండి, ఇదైతే నేను అసలు రికమెండ్ చేయనండి, ఎందుకంటే నాకు సుమారు నేను నా బైక్ రెంటల్ అనేది 350 రూపాయలు అయితే కావాలని ఆర్గ్యుమెంట్ చేసి నా దగ్గర మళ్ళీ 150 రూపాయలు బాధారు. అంటే సుమారు ఎంత అంటే నేను 350 రూపాయలు మాట్లాడాను. ఏకలింజ దేవాలయంకి వెళ్ళాను, కావాలని అన్యాయం అండి ఇది ఈ ప్రజలు, ఉదయపూర్ ప్రజలు తాలూకు తత్వాలు అంటే మరి మారవు. కేవలం కావాలని నా దగ్గర 300 రూపాయలు పెట్రోల్ వేసాను, 350 రూపాయలు అయిందండి. సో 500 అయింది. కావాలనే వాళ్ళు ఏంటంటే 250 రూపాయలు ఒక దేవాలయంకి వెళ్ళినందుకు 250 రూపాయలు ఛార్జ్ చేశారు. నేనైతే 250 మీరు ఎంతైనా తీసుకోండి అని చెప్పాను నేను. నాకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నాకైతే ఉదయపూర్లో మాత్రం ఈ జీపీఎస్లు పెట్టేసి కావాలని ఒక్క దేవాలయంకి వెళ్ళినందుకు 2 ఏకలింజ టెంపుల్స్ ఉన్నాయి. అది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, క్లారిటీ లేకపోతే లేదని చెప్పాలి. అది మానేసి నీ ఇష్టం సరం నేను 250 తీసుకుంటాను, 350 తీసుకుంటాను, అది కేవలం 600 రూపాయలు డిపాజిట్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటాను అంటే కేవలం అవి కూడా నొక్కి దొక్కుతామని చూశారు. సో డెఫినెట్లీ ఐ విల్ ఇలాంటి నా కొడుకులకు అసలు అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే నేనైతే ఐ డోంట్ నేను పెడుతున్నాను, ఎందుకంటే నేను ఖచ్చితంగా పెడతాను, కానీ ఐ am not going to recommend these rentals for anyone who comes to ఉదయపూర్. సో నేను ఎక్కడ ఉంటుందో మీకు చెప్పలేదు కదా, ఇదిగోండి తమాషా హాస్టల్లో ఉంటున్నాను. సో లీవ్ వెళ్ళినట్టుంది, వీడియో ఉన్నాడు. సో ఇదంతా మనకి టూర్ కూడా వీలే చేస్తారు, 399 తీసుకుంటారు. మిగతా అంతా కూడా మనకి ఫుడ్ అన్నీ కూడా బయటే ఉంటాయి. పర్వాలేదు, చాలా బాగా నచ్చింది నాకైతే. కాకపోతే నేను ఎప్పుడు రూమ్లో లేనంటే తప్పించి వైబ్స్ అంతా బాగానే ఉంటాయి. సో టైం అయితే అయిపోయింది కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతాను. బట్ స్టిల్ whoever comes to Udaipur, you can add this into your budget list. ఇది నా రూము, డార్మెటరీ, ఇది బాత్రూము. సో పైన కామన్ ఏరియా ఇవన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడైతే అంత టైం లేదండి. అది ఉన్న ప్యాకింగ్ ఎలా ఉన్నా అలాగే ఉండిపోయినాయి. సో డెఫినెట్లీ whoever comes to Udaipur, you can I am 100% recommending this hostel because they have the tour as well, which they will take over the hills and all. So that is actually beautiful.
సో మనకి సిటీ ప్యాలెస్కి దగ్గరలోనే మనకు అన్నీ ఈ తమాషా హాస్టల్కి సమీపంలో మనకు అన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా నేను తీసుకున్నానంటే ఏదో ఒక అర్థమైనది ఉంటుంది. సో ఇఫ్ యూ కమ్ టు ఉదయపూర్, మేక్ ష్యూర్ యువర్ స్టేయింగ్ ఇన్ తమాషా. ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండి. ఇక్కడ నుండి నేను చిత్తూరుకి వెళ్ళిపోతున్నాను. అవి కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్.